సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. రేషన్ బియ్యం మాఫియా ఎమ్మెల్యే చుట్టూ చేరిందా? ఆయన్ను బుట్టలో వేసేసుకుందా? అంతకు ముందు కొట్టిన భారీ డైలాగ్ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఇదేదో బాగుందే అనుకుంటూ తన చేతికి మట్టంటకుండా తమాషా చూసేస్తున్నారా? ఇచ్చిపుచ్చుకునే ధోరణి అలా కంటిన్యూ అయిపోతుందా? ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఏ నియోజకవర్గంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారినా, పాలకుల విధానాలు మారిపోయినా కాకినాడలో రేషన్ మాఫియా తీరు మాత్రం మారటం లేదట. మేమింతే, అడ్డొచ్చేవాడెవడహే అంటూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. డైరెక్టుగా డీలర్ల నుంచే ఎత్తేసి డంపు చేసుకుంటున్నారట. బియ్యం ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి వెళ్లాలి అనే లెక్కలన్నీ 1వ తేదీ నుంచే తయారైపోతున్నాయట. ఈ మొత్తం వ్యవస్థ వెనుక ఓ మాఫియా పనిచేస్తోందన్నది లోకల్ టాక్. ప్రస్తుతం రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసేవాళ్లంతా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చుట్టూ చేరారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుంచి బియ్యం తీసుకురావాలన్నా తీసుకువెళ్లాలన్నా రూరల్ నియోజకవర్గాన్ని స్టాక్ పాయింట్ గా వాడుకుంటున్నారట. దానికి ఎమ్మెల్యే సన్నిహితులు సపోర్ట్ చేస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. రేషన్ మాఫియా పనులు సక్రమంగా జరగాలంటే అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత అవసరం. అందుకే నానాజీకి టచ్లోకి వెళ్లారట కొందరు. మీరు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వద్దు, వివాదాలు కూడా ఏమీ ఉండవు, జస్ట్ మీ సెగ్మెంట్లో మాకు కొంచెం స్పేస్ ఇస్తే చాలు, అలా అందరి పనులు అయిపోతాయంటూ అడ్వాన్స్ అయ్యారట అక్రమ రవాణాదారులు. దాంతో ఎమ్మెల్యే నానాజీ కూడా మన చేతికి మట్టంటున్నప్పుడు ఇబ్బందే ఉందలే అనుకుంటూ తలూపేశారన్నది ఆయన సన్నిహితుల ఇంటర్నల్ టాక్. వాళ్ల పని జరుగుతుంది, మనకు ఉపయోగకరంగా ఉంటుంది, అయినా మనం ఆపితే ఆగేది కాదు కదా ఇది, అలాంటప్పుడు ఉభయతారకంగా ఉండేలా కళ్ళు మూసుకుంటే పోరా అని గడుసుగా సమాధానం చెప్తున్నారట పంతం. అది నిజమేనా అన్నట్టు ఈ మధ్య కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తరచూ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం దొరుకుతోందని అంటున్నారు. అలా దొరుకుతున్నది జస్ట్ 1% అయితే మిగతా 99% గుట్టు చప్పుడు కాకుండా వెళ్లాల్సిన చోటికి వెళ్లిపోతోందని రేషన్ డీలర్లే మాట్లాడేసుకుంటున్నారట. ఈ విధంగా వ్యాపారం జరిగితేనే మాకు ఓ రూపాయి మిగులుతుందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. అటు ఈ వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ అధికారులు కొందరు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. వాళ్ల స్థాయిలో వాళ్లు కళ్లకు గంతలు కట్టుకుంటున్నారన్న ప్రచారం ఉంది. గతంలో వైసీపీలో కీలకంగా ఉన్న కొందరు ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జనసేన కండువాలు కప్పుకున్నారు. ఈ రేషన్ వ్యవహారాలతో కూడా వాళ్లు బాగానే సంపాదించుకుని ఎమ్మెల్యేకు 4 రాళ్లు పక్కన పడేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. పెద్దగా ప్రచారం లేకుండా అలా కలిసొచ్చేస్తుంటే ఇక ఇబ్బందే ఉందని అధికారులు కూడా చూసి చూడనట్టుగా ఉండమని ఎమ్మెల్యేలకు అత్యంత దగ్గర మనుషులు పర్సనల్ గా చెప్తున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో జనసేనకు టీడీపీకి పెద్దగా సఖ్యత లేదు. దీంతో ఎక్కడైనా రేషన్ బియ్యం దొరికితే టీడీపీ స్థానిక సంస్థలు డైరెక్టుగా అధికారులను ప్రశ్నిస్తున్నారట. దాంతో కొన్ని సందర్భాలలో అధికారులు తప్పనిసరి పట్టుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఆ టైంలో కూడా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయట. రేషన్ బియ్యం సీజ్ చేస్తే చెయ్యండి గాని దొరికిన వాళ్ళు ఎమ్మెల్యే తాలూకా అయినప్పటికీ ఆ ప్రస్తావన తీసుకురాకండని క్లారిటీగా చెప్పేస్తున్నట్టుగా తెలిసింది. నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఎమ్మెల్యే నానాజీకి తెలియకుండా ఉంటుందా అని జన సైనికులు సైతం మాట్లాడేసుకుంటున్నారట. ప్రతిదానికి పాత రేట్ల ప్రకారం ఎమ్మెల్యే గారిని అలా గౌరవిస్తున్నారని అనుచరులు సెటైర్లేస్తున్నారట. మొత్తానికి కాకినాడ రూరల్లో రేషన్ రైస్ వ్యాపారం బాగానే జరుగుతోందని, ఎమ్మెల్యే కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మనకు ఒరిగేదేంది అనుకుంటూ తాను మాత్రం సీన్లోకి రాకుండా చక్రం తిప్పేస్తున్నారని చెవులు కొరికేసుకుంటున్నారు నియోజకవర్గంలో. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఎటు చూసినా స్టోరీస్ పాయింట్లే కనిపిస్తున్నాయట. ఎమ్మెల్యే కూడా ఎక్కడా మన పేరు లేదు, అంతా కూల్గా జరిగిపోతున్నప్పుడు కెలుక్కొని బిల్డప్పులు ఇవ్వడం ఎందుకు అనుకుంటూ బియ్యం బస్తా ఎత్తడానికి ఓ చెయ్యేస్తున్నారని సెటైర్స్ చేసుకుంటున్నారట కాకినాడ రూరల్ జనం.